ఒక 2 lakhs బడ్జెట్ మీ దగ్గర ఉంది, మీరు ఏదైనా బైక్ కొనాలనుకుంటున్నారు 2026 లో ఎస్పెషల్లీ. సో నా టాప్ 3 ఆప్షన్ వచ్చేసరికి టీవీఎస్ రానిన్ అనమాట. సో ఈ బైక్ వచ్చేసరికి మనకి 225cc 20 PS పవర్ అండ్ 19 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మైలేజ్ పరంగా కూడా మనం ఈజీగా 40 to 45 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అండ్ ప్రైజింగ్ విషయానికి వచ్చినాయి కానీ 1.7 lakh నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకా 2 lakhs వరకు అయితే వెళ్తుంది మనం తీసుకునే మోడల్ బట్టి. అండ్ నెక్స్ట్ నా టాప్ 2 ప్రిఫరెన్స్కి వచ్చేద్దాం, యమహా MT అనమాట. సో ఇది కూడా సేమ్ మనం R15 ఇంజన్తోనే చూస్తాము, సేమ్ 155cc లిక్విడ్ కూల్ VVA టెక్నాలజీ. బట్ రైడింగ్ పోస్చర్ అయితే మొత్తం మారిపోతుంది, ఎందుకంటే ఫేరింగ్ బైక్, ఇదేమో మొత్తం నేకెడ్ బైక్ అనమాట. సో మీరు రైడింగ్ పోస్చర్ కనుక చూసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. సో కంఫర్టబుల్ గా ఉండడం మీ ప్రియారిటీ అయితే MT అనేది కన్సిడర్ చేయొచ్చు మీరు. అండ్ దీంట్లో కూడా సేమ్ మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 45 to 50 or 55 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైసింగ్ వరకు వచ్చినా కానీ సేమ్ ఆల్మోస్ట్ R15 కంటే ఒక 5 to 6,000 డిఫరెన్స్ ఉంటుందేమో అంతే. అండ్ వచ్చేసాం ఫైనల్ ఆప్షన్, నా టాప్ 1 ఆప్షన్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనమాట. సో నాకైతే ఆ సెగ్మెంట్లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంజన్ వైజ్గా 349cc J సిరీస్ ఇంజన్తో వస్తుంది అండ్ 20 bhp పవర్ ఉంటుంది అండ్ 27 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మైలేజ్ పరంగా చూసుకున్నా కానీ డీసెంట్ మైలేజ్ ఇస్తుంది, 35 to 40 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ 1.9 lakh నుంచి 2 lakhs లో వచ్చేస్తుంది ఈ బైక్, ఒక 10,000 అటు ఇటు. అండ్ 2026 లో ఈ బైక్ లో మనకి కొంచెం కొత్త కలర్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ లో కానీ హ్యాండిలింగ్ లో కానీ కంఫర్టబుల్ పరంగా చూసుకున్నా కానీ ఈ బైక్ అనేది అన్ని కవర్ చేస్తుంది అనమాట ఆ ప్రైస్ పాయింట్ లో.